హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈ రోజు మీకు పన్నీర్ మసాలా అలాగే నాన్ ఎలా చేయాలో చూపిస్తాను. నాన్ సింపుల్ గా మనం పెనం మీద చేసుకోవచ్చు. ఈ పన్నీర్ మసాలా నాన్ రెసిపీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. సండే వచ్చిందంటే నాన్ వెజ్ కంపల్సరీగా ఉండాలి. ఈసారి మీరు సండే స్పెషల్ నాన్ వెజ్ టేస్ట్ కి మించిన పన్నీర్ మసాలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు నాన్ కోసం ఒక బౌల్ లో 2 కప్పుల దాకా గోధుమ పిండి అలాగే 1 కప్పు దాకా మైదా పిండి తీసుకోండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో లేదా మైదా పిండితో చేసుకోవచ్చు ఈ నాన్ని. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా ఉప్పు, దాకా చక్కెర, చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 కప్పు దాకా వాటర్ తీసుకొని మొత్తం ఇలా సాఫ్ట్ గా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. 1 గంట లేదా అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ మసాలా కోసం 2 ఉల్లిపాయల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా అల్లం వేసుకొని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 టమాటాలను ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. 100 గ్రాముల పన్నీరు. మీకు ఎలా కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేను ఈ సైజులో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు 1 వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 ఇలాచి వేసుకోవాలి. ఒక 10 మిరియాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక అర నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ చక్కగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టేసి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఈ మసాలాలంతా టమాటా పేస్ట్ లో కలిసేంత వరకు ఇలా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10-15 జీడిపప్పును ఒక 10 నిమిషాల పాటు ఇలా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టేసుకున్న ఈ జీడిపప్పును మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మసాలాలన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. ఒకసారి కలుపుకొని ఈ జీడిపప్పు పేస్ట్ ని వేసుకొని బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసుకొని ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా నీళ్ళు పోసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అంత వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఆయిల్ తేలేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. చివర్లో కొద్దిగా కసూరి మెంతి అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకొని ఇంకో నిమిషం పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. నిమిషం తర్వాత చూడండి ఆయిల్ ఇలా తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పన్నీర్ మసాలా కర్రీ పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు నాన్ ఎలా చేయాలో చూపిస్తాను. పిండి ఎంత సాఫ్ట్ గా అయిందో ఇప్పుడు కొద్దిగా ఒక బౌల్ అంతా తీసుకొని ఇలా పొడి పిండిలో ఇలా వేసి ఇప్పుడు మనం కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చుట్టేసుకొని ఇప్పుడు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నల్ల జీలకర్ర అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ఐరన్ పెనం, ఇనుప పెనం మీద ఇలా ఆయిల్ వేసి ఇటు అటు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ 1 నిమిషం పాటు ఇలా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్లఫీగా ఉన్నాయో, పొంగుతూ వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. అంతేనండి, మన నాన్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. అలాగే మిగతావి కూడా ఇలా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు.
అంతేనండి, మన పన్నీర్ మసాలా అలాగే నాన్ రెసిపీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. అయినా ఇలా మనం పేస్ట్ చేసుకున్న కాజుని ఇలా వేసుకోవాలి గార్లిష్గా. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, టేస్టీ నాన్ వెజ్కి మించిన టేస్ట్ పన్నీర్ అలాగే నాన్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు ఒకసారి ఈ సింపుల్ పన్నీర్ మసాలా అలాగే నాన్ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.